హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మా పెళ్లి రోజు అనమాట. అందుకని మేము డిసైడ్ అయ్యాము ఏలూరు వెళ్ళి ఎంజాయ్ చేద్దాము అని. తర్వాత మేము పెళ్లి రోజు కదా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లు ఏలూరు వెళ్ళాము. తర్వాత ఇంటికాడ ఫస్ట్ అయితే మేము సేమియా అయితే ప్రిపేర్ చేసేసానండి మార్నింగ్. అదంతా మేము ఎంజాయ్ చేసాము. సేమియా అయితే నాకు చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ స్వీట్ తినాలి కాబట్టి సేమియా చేసేసాము. తర్వాత మేము రెడీ అయిపోయి ఏలూరు అయితే వెళ్ళిపోయామండి. అక్కడ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తే సిఎంఆర్ మాల్ పెట్టారు కదా ఏలూరులో, అక్కడికైతే వెళ్దాము. ఫస్ట్ అసలు మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు కదా, అక్కడికి ఒకసారి వెళ్ళి చూసొద్దాము అనుకున్నాను. అక్కడికైతే లోనికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది వేస్ట్ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఇంకా ఏం షాప్స్ పెట్టలేదు. జూడియో ఒకటి, సినిమా హాల్స్ ఓపెన్ చేశారు, సినిమా హాల్స్. అలాగనే ఇంకా పిజ్జా, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ, కానీ మనకి చూడ్డానికి అంత ఏం లేదు. కానీ అక్కడ కూడా నాకు ఏం నచ్చలేదండి. టాప్స్ అయితే బాగున్నాయి, అమ్మాయిలకి టాప్స్ మనం వేసుకుంటాం కదా, కుర్తీస్, అవి ఇచ్చి చాలా బాగున్నాయి. ఇంకా మిగతా వెస్ట్రన్ వేర్స్ అవి మనకి సెట్ అవ్వవు కాబట్టి మనం వేసుకోము. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళే కదా, చూసేద్దాము, ఒకసారి చూద్దాము. ఫొటోస్ కూడా చాలా బాగుంది వ్యూ అయితే చూద్దాం అనుకున్నాను. ప్రైజెస్ కూడా మనకి అవైలబుల్లో మనం తీసుకోవచ్చు అన్నట్లే ఉన్నాయండి. అక్కడ నేను ఏం పర్చేస్ చేశానంటే ఒక స్ప్రే బాటిల్ తీసుకున్నాను. ఇంకా అంతకు మించి నేను అసలు ఏమీ తీసుకోలేదు అక్కడ. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం కదా, తర్వాత చూడొచ్చులే అన్నట్లు మేము మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాంలే అన్నట్లు మేము ఏం తీసుకోలేదు. పైకి వెళ్ళాము, పైన కూడా బాయ్స్వి ఉన్నాయి, అవి కూడా ఒకసారి విజిట్ చేసాము. టీషర్ట్స్ ఇవన్నీ చూసాము అనమాట. 200లో ఉన్నాయి కాబట్టి మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మేము అలా అని చూసామన్నమాట. కొన్ని పిక్స్ తీసుకొని ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అన్నీ చూసేసామండి. అన్నీ చూసేసి బయటకు వచ్చేసాము. ఇంకా ఎందుకులే, నెక్స్ట్ టైం ఎలా వచ్చేసారి బాగుంటుందేమో అనుకొని వచ్చేసామన్నమాట. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత క్రాఫ్ట్ బజార్ కనిపించింది అనమాట. క్రాఫ్ట్ బజార్ కూడా వారం కూడా అయి ఉండదండి తీసి, 2-3-4 డేస్ అవుతుంది, ఇంకా ఏం పెట్టలేదు. అక్కడక్కడ షాప్స్ అవి తీసేయమన్నమాట అన్నారు. అక్కడ కూడా కొంచెం తిరిగి స్ప్రే బాటిల్స్, ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ చూశాను అనమాట. ఇయర్ రింగ్స్, కానీ కలెక్షన్ బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాం కదా, అప్పుడు చూడొచ్చులే అన్నారు. ఓకే అని వచ్చేసామన్నమాట. మేము కూడా అక్కడ కొంచెం చిన్న చిన్న వస్తువులు అనేవి నేను పర్చేస్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మేము అవన్నీ కొంచెం ఎక్కువ స్పెండ్ చేసామన్నమాట. ఫ్రీగా ఉంటుంది కదా పెళ్లి రోజు అంటే, కొంచెం మినిమం మనం భార్యాభర్తను ఇద్దరం స్పెండ్ చేయాలి కదా అనుకున్నాను. మీరు కూడా ఇలా ఎవరైనా బయటకు వెళ్తారండి భార్యాభర్తలు, వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం అనేది నేను ఫుల్ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ పార్టీ కోసమని చేసుకున్నది ఫుల్ వీడియో నేను మీకు పెట్టాను. దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీరు పూర్తిగా చూస్తేనే మీకు దమ్ బిర్యానీ ఎలా చేయాలనేది ప్రిపరేషన్ ఉంటుంది. నేను కేజీన్నర చేశాను అనమాట. ఆ తర్వాత నేను బాదం పాలకు వచ్చాను. బాదం పాలు 50 రూపీస్ అని చెప్పాడు తాతయ్య. గ్లాస్ వచ్చేసి అది కాజు బాదం పాలు అంట. టేస్ట్ ఎలా ఉంటుందో నేను తాగలేదు. అంటే ఎస్పీ బాదం పాలు ఇవన్నీ చూసాం కాబట్టి ఇది చూడలేదు నేను. ఫస్ట్ టైం డిమార్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్. ఏలూరు వాళ్ళు ఒకసారి ఇక్కడికి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా చేస్తారు ఆ తాతగారు. నాకైతే చాలా నచ్చింది అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఒకసారి చూడండి ఏలూరు సైడ్ వాళ్ళు. ఎవరి నుండి డిమార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది అనమాట తాత బండి. తర్వాత మేము దాన్ని టేస్ట్ చేసేసాను. మా ఆయనకి చెప్తున్నాను చాలా బాగుందని. తర్వాత మేము ఏలూరులో డ్రింక్ బాటిల్స్ కావాలి కదా, ఈవినింగ్ బిర్యానీలోకి తాగుతారు కదా మా ఇంట్లో వాళ్ళని, డిమార్ట్కి వెళ్ళి డ్రింక్ బాటిల్స్ అని, ఇంకా రైస్ ఇవన్నీ తీసుకున్నాం. కొన్ని ఐటమ్స్ మనకి తీసుకున్నాము. డిమార్ట్కి మళ్ళీ ఎలాగో వెళ్ళాలి అని 2-3-4 డేస్లో వెళ్ళాలి అని చెప్పేసి మేము తక్కువ ఐటమ్స్ తెచ్చుకున్నాం అనమాట డిమార్ట్లోకి వెళ్ళి. తర్వాత దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. మీకు పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చికెన్ ముక్కలు వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్నానండి. తర్వాత మసాలా స్పైసెస్ ఏముంటాయి అన్నీ వేసుకోండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను, కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటున్నాను. కారం, ఉప్పు, పసుపు, నూనె వగేర నిమ్మకాయ ఒకటి పిండుకోండి, పెరుగు వేసుకోండి మస్ట్. అన్నీ వేసుకొని చక్కగా మసాలాలు కలిసేటట్టు అంత చక్కగా చికెన్ బిర్యానీ మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ తెచ్చుకొని చక్కగా వాటిని చక్కగా మసాజ్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ వరకు దాన్ని బాగా మసాజ్ చేసిన తర్వాత ఇంకో 30 మినిట్స్ వాటిని పక్కన పెట్టేసి మూత పెట్టేయండి. దానికి మసాలాలు చక్కగా పడితే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవచ్చు. అంతలో మనం బియ్యాన్ని ఎసరు కూడా పెట్టేసుకోండి. ముందే ఎసరు పెట్టుకోండి. బియ్యం నానబెట్టుకుంటాం కదా మనం, ముందే ఎసరు పెట్టేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట. అది ఉడుకుతూ ఉంటుంది, బాగుంటుంది. అప్పుడు ఎసరే ముందు పెట్టుకుంటే బియ్యం కూడా స్పీడ్గా ఉడుకుతాయి. తర్వాత మనం దాన్ని ప్రాసెస్ అనేది తర్వాత చేసుకోవచ్చు కాబట్టి
ఇలా ఇలా చేసుకోండి, చక్కగా బాగుంటుంది దమ్ బిర్యానీ. ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు, కొనుక్కొచ్చావా అని అంటారు. అలా ఉంటుందన్నమాట ఈ టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేసేయండి మీలో అంత బిర్యానీ. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి బిర్యానీ. చూసారు కదా, దమ్ బిర్యానీ ఇలా కలుపుకోవాలండి. ఇలా చక్కగా మసాజ్ చేయాలి, బాగా బాగా కలపాలండి. బాగా కలుపుకొని అలా మూత పెట్టేసుకోవాలన్నమాట కొంచెం సేపు అని. ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలి కదా అన్నట్లు మేము బిర్యానీ అయితే చేసామంటే ఆ రోజు. ఇదిగోండి బిర్యానీని ఇంకా 30 మినిట్స్ తర్వాత నేను పొయ్యి మీద పెట్టేసాను అనమాట. కర్రీ అయితే ఉడుకుతుంది. కర్రీ ఉడుకుతుండగా పక్కనే మనం రైస్ కూడా పెట్టానండి. పక్కన గ్యాస్ మీద రైస్ కూడా నేను మరిగిస్తున్నాను. రైస్లో కూడా మీరు కొంచెం అల్లం పేస్ట్, అల్లం అదే చెక్క ముక్క ఒకటి, అలాగే కొత్తిమీర, పుదీనా, ఉప్పు కూడా వేసుకొని రైస్ను కూడా మీరు ఒక సైడ్న ఉడికించుకోండి. అది చూడండి నేను వేసాను, అది కూడా ఉడికిపోతుంది. రైస్ కూడా చాలా స్పీడ్గా ఉడుకుతుందండి. మనం పెట్టుకున్న మనకి ఒక 25 మినిట్స్లోనే బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ప్రాసెస్ అంతా మనం చేసుకుని ఫస్ట్ దీన్ని కలపడంలోనే ఉంటుంది, ఇంక టైం అంతా సేవ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసేయండి ఈ ప్రాసెస్లో. చాలా టేస్ట్ ఉంటుంది. పెళ్లి రోజు కదా, కొంచెం అడవడుగానే ఉందండి. వీడియో కూడా నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరండి. అంటే అనమాట నాకు అంత టైం లేదు. అందుకని నేను వీడియో కొంచెం అలా తీసాను అనమాట. అందరు చూడండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళంతా అది బిర్యానీ అయితే అయిపోయింది. చూసారు కదా, ఇలా వచ్చిందనమాట. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. చూడండి ఎంత చక్కగా పొడి ఆడుకుంటూ వచ్చిందో. మనం కలిపి అంతా సపరేట్ చేసిన తర్వాత ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.